Hey Kanchu, how is your married life? Okay, but he is little bit worried, man. Hey, don't be harsh here. Hi Kalyani, happy birthday. Birthday na? Many happy returns of the day. అదేంటి ఇవాళ నీ బర్త్డే ని మాకెవరికి చెప్పలేదు? ఏమి నా బర్త్డే నేను ఎవరికి చెప్పలేదు. నీకెలా తెలిసింది? తెలుసుకున్న వాళ్ళు చెప్తే తెలిసింది. ఎవరైతే ఏం గాని మా రిలేటివ్ ఒకరు సింగపూర్ నుంచి వాచ్ తీసుకొచ్చారు. ఈ రోజు నీకు ప్రెజెంట్ చేద్దామని తెచ్చాను. నీకిష్టమైతేనే తీసుకో, తీసుకొని విసిరేకే. ఏమి ఇది నిజంగా నాకు ఇస్తున్నావా? నాకేనా ఇది? మళ్ళీ తీసుకో కదా. వాచి అంటే అసహించుకుంటానని నన్ను ఏడిపించడానికి ఇవ్వడం లేదు కదా. ఇది నేను నిజంగా తీసుకోవచ్చా? నాకేనా? అవును, నీకు వాచ్ అంటే ఇష్టం ఉండదు కదా. ఇప్పుడేంటి ఇంత సంబరపడిపోతున్నావు? ఇష్టం లేక కాదే, నాకు అందని వాటిని, నా స్తోమతకి దొరకని వాటిని అసహించుకోవడం అలవాటు చేసుకున్నాను. ఎవరి పేరు మీద అర్చన చేయించమంటావమ్మా? ఆయన పేరు మీద చేయించండి. ఆయన రక స్వామి స్వామి ఆయన పేరు మీద అర్చన చేయించండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. హారతి తీసుకోమ్మా. హారతి తీసుకో బాబు. అమ్మవారికి అలంకారం అయిపోయింది, హారతిస్తున్నారు. ఎంత వెళ్లాలని ఉన్నా వదిలి వెళ్లాలనిపించట్లేదు. ఈ దీపాన్ని, ఆ వెలుగుని. రాక వెళ్దాం, తొందరగా ఇంటికి వెళ్ళకపోతే పెద్దకి తిడతది. రా. వాడే చూసుకోండి. ఏంట్రా అమెరికా సింబల్ ఉంది? ఫారెన్ బండే? లోకల్ సెకండ్ హ్యాండ్ బండి. గురుగారు ఏంటి మా ఏరియాకి వచ్చారు? పాట కచ్చారు ఏమైనా ఉందా? దేనికైతే మీకు ఎందుకయ్యా, దిగండి. దిగకపోతే అరే నేను వెళ్ళాలంటే రావటం నీ ఇష్టం, పోవటం నీ ఇష్టమేనా? హలో, ఇప్పుడేగా అర్చనైంది. హారతి ఇచ్చే టైంకి ఇంకా మంచి మంచి ఫిగర్స్ వస్తారు. వాళ్ళని కూడా బీటేసుకుందు గానీ కాసేపు ఉండు గురు. టూ మచ్ గా మాట్లాడకండి. పెద్ద మనుషులు అడుగుతుంటే సమాధానం చెప్పుకుంటా వెళ్తారా? ఈ ఏరియా అమ్మాయికి బీటేయడానికి వచ్చావా? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి మా వాళ్ళ మీద చేయి తీసుకుంటావా? నీకెంత ధైర్యంగా? మా ఏరియాకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? చంపేస్తాను. నువ్వు స్టూడెంట్ కొండవా? ఎవరైతే నీకేట్రా? కళ్యాణ్కి వాచిస్తాడు. వాచ్ ఇస్తాను.
రోజు వాచ్ ఇచ్చి గుడికి రప్పించుకున్నావు, రేపు చైన్లు ఇచ్చి లాడ్జికి తీసుకెళ్తావు. పడిపోరు నురాలి పోరు ఇలా ఒళ్ళమ్ముకొని బతకడానికి సీము నెత్తరు లేదటే మీకు మీరు నాశనమై పోరా. ఏ ఇంత ఊరుండగా నీకు రంకు తేయడానికి దొరికారు మీరు. దీని ఉంచుకొని మిమ్మల్ని అందరి పోషిస్తున్నాడే ఆ సచ్చినాడు, ఆ ఆరండాల ఆదిరెడ్డి పెళ్ళాన్ని, బూర్ల నంబిరెడ్డి చెల్లెల్ని, రాయలసీమ ఆడపడుచుని దీనిలాగా మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఏమిటే? అయినా దాని అలా ఉంచు. నువ్వు చదువుకున్న దానివే కదా, నీకైనా సిగ్గులద్దా ఉండక్కర్లేదు. నువ్వైనా దానికి చెప్పొచ్చుగా, నువ్వు కూడా దాంతో పాటేనా సచ్చినాడా. ఏటమ్మా అలా చూస్తున్నారు? మీరందరూ మొగుళ్ళతో సంసారాలు చేస్తున్నారు కదా. వీళ్ళు ఇక్కడ చాలి కొంప పెట్టుకొని అందరి మొగులు వేసేసుకొని అందరి కాపురాలు దోచేసుకొని వ్యభిచారం చేస్తుంటే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టు సోద్యం చూస్తున్నారా? అయ్యా కంప్లీట్ చేస్తే పెద్ద గొడవ అమ్మా. ఆడు చెప్పినట్టు బట్టలు చేసుకోండి కానీ ఆడికి ఇలాంటి వాళ్ళ దగ్గర పక్కలేయకండి, ఏకేస్తాను. ఇదిగో ఎక్కువ మాట్లాడకండి. ముందు మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. వెళ్తాను. రాయలసీమ ఛాలెంజ్ చేసి చెప్తున్నానే. ఇదిగో ఇక మీద వారు గాని మీ ఇంటి చుట్టుపక్కల వచ్చినట్టు తెలిసిందో మా అన్నయ్య నంబిరెడ్డితో చెప్పి మిమ్మల్ని అందరూ ఏం చేస్తాను. ఏమనుకుంటున్నారు? జాగ్రత్త. మీ బతుకులు చెడా, మీ జిమ్ముడి పోను, మీ కొంపలు తగడు పోను, మీరు సావా, మీరు నాశనం అయిపోను. నాతోనే పెట్టుకుంటారా? నా సంగతి ఏందో వీళ్ళకి తెలీదు. మిమ్మల్ని మా అన్నతో చెప్పి సచ్చినారా? మా అన్నతో చెప్పి పోలీసులు ఏమనుకుంటున్నారు? ఏంటో రోడ్డు మీద బతుకులైపోయాయి. నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాం. అక్క, ఒక్కరోజు చస్తే ఏడవాలి గాని రోజు చచ్చే చౌకి ఏడుపెందుకక్క? అలవాటైపోయింది. కళ్యాణ్కి ఈ రోజు వాచ్ ఇచ్చి గుడికి రప్పించుకున్నావు, రేపు చైన్లు ఇచ్చి లాడ్జికి తీసుకెళ్తావు. ఏంటి అంత డల్గా ఉన్నా? ఓ 3 రోజులుగా మురళి కాలేజ్కి రావడం లేదనే కదూ? ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? సాయంత్రం నేను వెళ్ళి చూసొస్తాలే. నేను చూసినామని చెప్పానా? చూసొస్తానులేవే. నువ్వు భలేదానివి. కాలేజ్ టీవీ ప్రత్యేక వార్తాంశాలు చదువుతున్నది పేర్ల పాపారం. చిలువలు పొలవులుగా అల్లుకుపోతున్న మన కాలేజీ హీరోయిన్ కళ్యాణి కుటుంబ వంశవృక్ష చరిత్ర. మన కళ్యాణి ప్రేమ కథలో కొత్త మలుపు. ఆమె శీలం శీలంగానే ఉందా, సింగపూర్ కి అమ్ముడైపోయిందా అని కాలేజ్ అధిష్టాన వర్గంలో కలవరం. వివరాలు: ఇప్పటికే 82 మర్డర్లు చేసి త్వరలోనే ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కబోతున్న ప్రముఖ రౌడీ షీటర్ ఆదిరెడ్డికి కళ్యాణ్ వాళ్ళ అక్క సెటప్ అయిన సంగతి టీవీ ప్రేక్షకులకు తెలిసిన విషయమే. ఆయన సంపాదనలో 40% కళ్యాణి అక్కకి, 50% అసలు ఫ్యామిలీకి. ఈ డిస్ప్యూట్ లో అసలు ఫ్యామిలీ వచ్చి కళ్యాణిని, కళ్యాణి అక్కని, కళ్యాణి చెల్లెల్ని వీరబాదుడు బాదినట్టు ఇప్పుడే అందే తాజా వార్త. కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో సింగపూర్ రోమియోను వీరబాదుడు బాదారు. అతి త్వరలో లేపేసే కార్యక్రమం కూడా ఉందని మా సంఘ అధ్యక్షుల వారు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కాదు. తిరిగి రేపు ఫైనాన్స్ డేలో ఎక్కువ ప్రసారం అవుతాయి. ఇప్పుడు కాసేపు ప్రకటన. టింగ్ టాంగ్. అక్క, ఓయ్. కళ్యాణ్ ఎప్పుడు నిగనిగలాడుతూ ఉంటుంది ఎందుకే? ఏముందమ్మా, అది డైలీ సింగపూర్ సోపునే వాడుద్ది. రేపే విడుదల. అక్కా చెల్లెలు నటించిన సింగపూర్ కాపురం.